వెరీ గుడ్. మీ పక్కన వాళ్ళని చూడండి, నిద్రపోతుంటారు, మామూలుగా ఉండరు. ఆన్ చేయలేనా? పర్వాలేదు, ఆన్ చేయ. బాగానే ఉన్నారా నీ పక్కన వాళ్ళు? బాగున్నారా? బాగుంటే పర్వాలే, వాళ్ళు నిద్రపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ప్రైజ్ లార్డ్. ఒక మాట చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. న్యూ టెస్టిమెంట్లో ఫస్ట్ బుక్. చదువు. దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దేవునికి స్తోత్రం. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. ఇక నా వైపు చూడండి కొద్ది నిమిషాలు. దేవుడు అంటున్నాడు, అబ్బాయిలు మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే నేను చెప్పినట్లు చెయ్యండి రా బాబు అని చెప్పాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రార్థన పరులే. సమయం అనక అసమయం అనక సందర్భం అనక సందర్భం లేకుండా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా ఏ పరిస్థితి అయినా మీరు ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదే. మీ ప్రార్థనలకు సమాధానము దొరకాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల పరలోకమందున్న నా తండ్రి వలన మీకు 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 దొరుకుతుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. కాబట్టి ఇద్దరు ప్రార్థనలో ఏకీభవించాలి అని అర్థం. ఓకేనా? ప్రార్థనలో ఇద్దరు ఏకీభవించాలి. ఏకీభవించాలనంటే మనకు తెలిసిన ఏకీభవించే కార్యక్రమం ఏంటంటే, ఉదాహరణకు ఒక ఇద్దరు ముగ్గురం ప్రార్థన ఉంటుంటాం. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రవ్వా మా దైవజనుని కాపాడు ప్రవ్వా అంటే పక్కన ఉన్నామంటది అవును ప్రవ్వా అంటది. ప్రవ్వా మా దేశాన్ని కాపాడు అని అంటే పక్కన ఉన్నామా అవును ప్రవ్వా అంటది. అంటే అవును ఆమెన్, అవును ఆమెన్ అనుకుంటూ సహకరిస్తాం. ఓకేనా? హలో ఓకేనా? అలా అంటాం కదా. అలాగన ఏకీభవించడం అదొక అంశం. కానీ కొంతమంది ఏకీభవించే విషయంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఈ పక్కన జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, ప్రభువా నేను పాపిని ప్రభు అంటే ఈమె అవును ప్రభు అంటుంటుంది. ప్రభువా నేను దుర్మార్గురాలనయ్యా అంటే అవును ప్రభు ఈమె దుర్మార్గురాలే అంటది. ప్రభువా నేను అట్లా ప్రభు ఇట్లా ప్రభు అంటే అవును ప్రభు అంటది. అట్లా అనకూడదు, తప్పు. అది ఏకీభవించడం కాదు. స్తోత్రం చెప్పండి. అట్లా ఏకీభవించడం కాదు, అదిగా. ఓకేనా? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. మంచిది బిడ్డలారా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీలో ఎవరైనా దేనిని గురించి అయినా ఇద్దరు వేడుకుంటే, ఇద్దరు ప్రార్థన చేస్తే, ఇద్దరు మొరపెడితే పరలోకమందున దేవుడు దానిని అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని గురించి నేను మాట్లాడతాను. ఏంటి ఆ సందర్భం అంటే, మనకు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి హాగరు. అన్యాయం చేయబడి, ఇంట్లో నుంచి త్రోసివేయబడి, ఒక చిన్న బిడ్డను తీసుకొని ఆమె అరణ్యమునకు పంపించబడి, ఒక నీళ్ళ తిత్తి ఒక భోజనముతోటి ఆమె పంపించబడి, ఆమె వెలివేయబడి, అన్యాయం చేయబడి ఆమె అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఎవరు త్రోసేసింది? ఎవరనంటే కట్టుకున్న భర్త ఏం చేశాడంటే, నీతో పనికిరాదు పంచాయతీ, నువ్వు వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా మొదటి భార్య అసలు ఒప్పుకోవట్లేదు, ఇక ఎందుకు తెచ్చుకున్నది అని చెప్పేసి
విసికి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో భర్త ఏం చేశాడంటే చిన్న బిడ్డను చంకలో పెట్టి, చిన్న బిడ్డను పశమ్మను, ఒక మాటలో చెప్పాలంటే పశమ్మను చేతిలో పెట్టి వాళ్ళకి కావలసిన భోజన పదార్థాలు ఇచ్చి ఇంట్లో నుంచి గెంటి వేసి, ఆమె బంధువులను ఆశ్రయించే పరిస్థితిలో లేదు, రక్త సంబంధుల దగ్గరికి పోయే పరిస్థితిలో లేదు, మరలా ఐగుప్తుకు కుటుంబం దగ్గరికి వెళ్ళే పరిస్థితిలో లేదు, ఆమె స్నేహితులు ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు, తల్లిదండ్రుల దగ్గరికి పోయే పరిస్థితిలో లేదు. ఆమె వెలివేయబడింది, అన్యాయం చేయబడింది, నెట్టివేయబడింది. కట్టుకున్న భర్తే కసాయి వాడై ఆమెను త్రోసేసాడు ఇంట్లో నుంచి. త్రోసేస్తే ఆమె అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. తన దగ్గర ఉన్నటువంటి ఆ బిడ్డను, చిన్న బిడ్డను తీసుకొని ఒక పొద కింద పడుకోబెట్టి, ఒక పొద కింద పడవేసి, విసిరివేసి ఒక పొద కింద ఆమె వింటి వేతంత దూరానికి ఆమె వెళ్ళి, అంటే ఒక బాణం విడిస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరంలో ఆమె కూడా వెళ్ళి, ఆమె అటు ఇటు అటు ఇటు. అక్కడ ఒక మాట ఉంటుంది, నాకు అది చదివించడం కోసమనే నేను ఈ స్టోరీ కొంచెం చెప్పుకుంటూ వస్తా ఉన్నాను ముందుకు. 21వ అధ్యాయంలోకి, జెనసిస్లోనికి రండి. ఆది కాండం 21వ అధ్యాయంలో 14వ వచనంలో నుంచి కొన్ని వచనాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చదివితే కుదరదు, కానీ ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో 14వ వచనంలో ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. చాలు నా వైపు చూడండి. హాగరు ఇంట్లో నుంచి త్రోసివేయబడింది, హాగరు ఇంట్లో నుంచి నెట్టివేయబడింది. కట్టుకున్న భర్తే ఆమెను ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు. అందుకని ఆమె ఎవరికి చెప్పుకోలేక, ఈ రోజులలో అయితే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. చెప్పుకోవడానికి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు, వెలివేయబడితే ఇంకా ఉన్నారు, సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏదైనా కష్టం వస్తే డైరెక్ట్గా మాట్లాడట్లే, స్టేటస్లలో పెట్టుకుంటున్నారు. ఇదేందో మరి నాకు అర్థం కాలేదు. నేను అసలు ఆ స్టేటస్లే చూడను. ఎవరైనా ఏదైనా కష్టం వస్తే స్టేటస్లో పెట్టుకుంటారు. ఆ స్టేటస్లో అక్కడ ఎవరో చూడాలి, ఇప్పుడు చూసి తన మీద జాలి పడాలి, తన గురించి రియాక్ట్ అవ్వాలి, ఆలోచన చేయాలి, సంథింగ్. ఇంకా ఏదైనా కష్టం వస్తే ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు, ఏదైనా కష్టం వస్తే ఆ ట్విట్టరా ఏదో ఆ పంచాయతీకి వెళ్ళిపోతా ఉన్నారు, ఏదైనా కష్టం వస్తే ఆ వాట్సాప్ తెరచి ఆ కష్టమంతా దాంట్లో రాసి, లేకపోతే ఏమన్నా బొమ్మలు ఉంటాయి దాంట్లో, ఇమోజీ, ఏమో నాకు తెలియదు, నేను అట్లాంటి పని నేను చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఆ ఇమోజెస్ పెట్టేసి ఈ రోజు నేను చాలా కష్టాలలో ఉన్నాను, నేను వాళ్ళని నమ్మకూడదు, వీళ్ళని నమ్మకూడదు అని చెప్పేసి ఏడుస్తున్నట్లుగా, దిగాలుగా ఉంటున్నట్లుగా, చాలా బాధగా ఉన్నట్టుగా, ఎక్కడన్నా నది దగ్గర నిలబడ్డట్టుగా, ఏదో ఆత్మహత్య చేసుకోవడానికి ఇవన్నీ ఇమేజెస్ ఉంటాయి. ఈ దరిద్రాలన్నీ స్టేటస్లో పెట్టి ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని చేయవు. నేను ఇందాక అందుకే పాడిచ్చాను, మన ఆధారము యేసు ప్రభు మాత్రమే ఉంటే పరిష్కారం కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది. ఆధారం యేసు ప్రభు అయి ఉంటే పరిష్కారం కూడా చాలా త్వరగా వస్తుంది. నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనము, మీరు చులకనయ్యే పనులు మాత్రం చేయగాకండి. వాట్సాప్లలో మీ కష్టాన్ని చెప్పుకొని, వాట్సాప్ స్టేటస్లలో మీ బాధను వెల్లడి చేసుకుంటే మీకేం కష్టం తీరిపోదు. ఇంకా అవతలకి మీరు ఏమైపోతారు? మాట్లాడాలి, చులకనైపోతారు. మీ కష్టాన్ని చెప్పుకుంటే, మీ బాధను చెప్పుకుంటే వాళ్ళకు చులకనైపోతారు, మిగతా వాళ్ళు నవ్వుకుంటారు. అరే ఏందో జరిగినట్టుంది, దీనికి ఏందో అయింది, వీడికి ఏందో, అలా నవ్వుకుంటారా? నవ్వుతారా? చులకనైపోతారు. ఆ చులకనైపోయే పని మీ చేతులారా మీరే చేసుకొని, ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు అడిగితేనేమో నీకెట్ట తెలుసు, నీకెవరు చెప్పిండ్రు అంటే నువ్వే చెప్పుకున్నావు అందరికీ స్టేటస్లలో పెట్టి. అదంతా తొలగిపోవునుగాక. వద్దు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, హాగరు మీకంటే కష్టాలలో ఉంది, హాగరు మీకంటే ఇబ్బందిలో ఉంది, హాగరు మీకంటే నష్టపోయింది. హాగరు ఒక తుఫాను మధ్యలో నిలబడింది. ఇప్పుడు హాగరు భయంకరమైన పరిస్థితుల్లో నిలబడింది. ఆమె ఒక్కతి ఉండింటే వేరే ఉండేది పొజిషను, కానీ ఆమె చేతిలో ఒక బిడ్డ ఉంది.
ఏం సమాధానం చెప్పాలి? మా నాన్న ఎవరనంటే ఏం సమాధానం చెప్పాలి? వాడిని ఎట్ట పెంచాలి? వాడికి భోజనం ఎట్ట పెట్టాలి? ఎలా పోషించాలి? స్తోత్రం, హల్లెలూయా. ఆ టైంలో ఆమె అటు ఇటు తిరుగుచుండేను. చెప్పండి, ఏం చేస్తుంది? తిరుగుతా ఉన్నారు. తిరుగుతూ ఉంది. అయితే నా ప్రియమైన వారలారా, మనము కూడా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు అటు ఇటు అంటే మనం ఏం చేయాలని అర్థం కాక మనం తిరుగులాడుతూ ఉంటాం. అయితే ఈరోజు ఒక పరిష్కారమైన మార్గం ఏంటంటే, ఆమె అటు ఇటు తిరిగినందువలన ఆమెకి ఏమి పరిష్కారం దొరకలేదు, నెమ్మది దొరకలేదు, ఆన్సర్ రాలేదు. కానీ ఆమె ఒక పొద దగ్గర అతన్ని పడుకోబెట్టి ఆమె వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమేన్. ఏం చేస్తుంది? ఏడుస్తా ఉందంట. ఎలా ప్రార్థన చేస్తుంది? ఎలుగెత్తి ఏడ్చెను. ఎలుగెత్తి అని అంటే ఇక ఆ ప్రాంతంలో ఎవరు లేరు. భయంకరంగా ఏడుస్తా ఉందామే. భయంకరంగా ఏడుస్తా ఉంటుంటే దేవుడు ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మాట్లాడడం ప్రారంభించాడు. హాగరు ఏమని మాట్లాడుతున్నాడు? హాగరు, నీకేమైందమ్మా? ఏమైంది నీకు? ఏం జరిగింది నీకు? భయపడద్దు. నీ భర్త నిన్ను త్రోసేసినా, నీ పిల్లవానితో పాటు నిన్ను బయటికి గెంటేసినా, నువ్వు అన్యాయం చేయబడ్డా, ఎక్కడికి వెళ్ళలేక అటు ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థించావు చూడు, నీ ప్రార్థన ఆలకించబడింది. నీ ప్రార్థనకు దేవుడు చెవి యొగ్గాడు అని చెప్పి దేవుడు ఆమెను సహాయము చేశాడు. స్తోత్ర. ఐ విల్ మేక్ హిమ్ గ్రేట్ నేషన్ అని చెప్పాడు. నేను వానిని ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, వాడిని విడిచిపెట్టను, వాడొక జనమైతాడు. జస్ట్ షీ సింప్లీ క్రైడ్ అవుట్. అంతే. ఆమె పెద్దగా ఏం చేయలేదు. ఏం చేసిందామా? సింప్లీ షీ క్రైడ్ అవుట్. అంతే. మామూలుగా ప్రార్థన చేయలేదు, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నామే. ఎలుగెత్తి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమె ఒక్కటి చేసిందా? బుడ్డోడు కూడా చేశాడా? ఒక్కళ్ళే ప్రార్థన చేశారు. కానీ దేవుడు ప్రార్థన ఆలకించి ఆమెకు సమాధానం ఇచ్చాడు. ఆమె కుటుంబాన్ని మరలా ఆశీర్వదించడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యం ఏంటంటే, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన దొరుకును. దేవుడేమో ఇద్దరు ప్రార్థన చేయాలంటున్నాడు. కానీ ఇక్కడ మీరు మూలవాక్యం దగ్గర నిలిచి ఉండండి. అగైన్ అండ్ అగైన్ ఐ విల్ కమ్ దేర్. మూలవాక్యం దగ్గరనే ఉండాల. ఎందుకు? దేవుడేమో ఇద్దరు ప్రార్థన చేసి ఏకీభవించాలంటున్నాడు. కానీ ఇక్కడ ఒక్కళ్ళు ప్రార్థన చేసినా సమాధానం వచ్చింది. ఆమె మరి వాక్యం అబద్ధమా? వాక్యము సత్యము కాదందామా? దేవుడు అబద్ధాలు చెప్పాడా? కాదు. మరొకటి సంఘటన కూడా చూసుకుందాం మనం బైబిల్లో నుంచి. మరొకరిని కూడా చూసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి మరొకరిని కూడా మనం చూసుకోగలిగితే మనకు హిజ్కియా అనేటువంటి భక్తుడు కనపడతాడు. హిజ్కియా యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో ఉంటాయి, చదవద్దులే. హిజ్కియా అనేటువంటి ఒక భక్తుడు కనపడతాడు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలాంటి వాడో మీకు తెలియాలి. హిజ్కియా అనేటువంటి భక్తుడు కనబడతాడు. ఒక ప్రవక్త ఉన్నాడు ఆ రోజులలో, యెషయా అనే ప్రవక్త ఉన్నాడు. యెషయా ప్రవక్తతో దేవుడు అంటాడు, యెషయా నువ్వు వెళ్ళి హిజ్కియాకు చెప్పు, నువ్వు మరణం కాబోతున్నావు, నువ్వు చచ్చిపోబోతున్నావు, అయిపోయింది నీ పని, నీ యొక్క ఆయుష్కాలం తీరిపోయింది అని చెప్పుకో అంటాడు. సరే అని చెప్పేసి వెళ్ళి యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియాతో మాట్లాడతాడు. హిజ్కియా, దేవుడు చెప్పమన్నాడు, వినండి, దేవుడు చెప్పమన్నాడు, ఇక నీ పని అయిపోయిందంట,
నువ్వు చనిపోబోతా ఉన్నావు, ఇక నువ్వు మరణమవబోతా ఉన్నావు, నీ ఇల్లు ఏముంది అక్కడ, నువ్వు మరణమవబోతా ఉన్నావు అని చెప్పాడు. మనమైతే ఏం చేస్తాం? డాక్టర్ చెప్పాడు, అమ్మా తీసుకెళ్ళండి, ఇంకా 3 రోజులకు 4 రోజులకు చచ్చిపోతాడేనా, ఏనాడు 3 రోజులకు 4 రోజులకు చచ్చిపోతాడేనా, అయ్యా నీ పని అయిపోయింది, ఇక ట్రీట్మెంట్ కూడా కుదరదు నీకు అని చెప్తే ఇక మనం ఏం చేస్తాం? మనము, అయ్యా గుండంచెర్లలో ఉన్న మా పెద్దమ్మని పిలిపియండి, సికింద్రాబాద్లో ఉన్న మా చిన్నమ్మని పిలిపియండి, హైదరాబాద్లో ఉన్న నా పెద్ద కొడుకుని పిలిపియండి. ఎందుకు? చివరి చూపులకు. ఎందుకండి చచ్చిపోతున్నామని చెప్తే ఇక వాళ్ళని పిలిపియండి, వీళ్ళని పిలిపియండి అని చెప్పి, ఎందుకంటే ఇంకా చివరిగా చూసుకొని చచ్చిపోదామని. దేవునికి స్తోత్ర. కానీ ఇక్కడ హిజ్కియాకు ఒక వార్త వచ్చింది, హిజ్కియా నువ్వు చనిపోతా ఉన్నావు, దేవుడు చెప్పమన్నాడు, దేవుడు నీకు ఆయుష్ను ముగించాడంట, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్తే అతను ప్రవక్త చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇతను మంచం మీద నుండి లేచి వెంటనే గోడ తట్టు ముఖము తిప్పుకొని ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతను ఎంత మాత్రం భయపడలేదు, ఎంత మాత్రం మరణానికి ఆడవలేదు, ఎంత మాత్రం తన పరిస్థితి గురించి ఆడవలేదు, ఇంకా ఎవరిని పిలవలేదు, వైద్యులను పిలవలేదు, కుటుంబస్తులను పిలవలేదు. అతను ఎంత మాత్రం అలాంటి పని చేయకుండా ఒక్కడే గోడ తట్టు తిరిగి, ఆ ప్రార్థన చదవండి ఎలా ఉంటుందో. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిన నేనెట్లా నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకో. దేవునికి స్తోత్ర. ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఒక 2 గంటలు చేశాడా? 1 గంట చేశాడా? 3 గంటలు చేశాడా? ఏమని చేశాడు? యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొని నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించి కృపతో జ్ఞాపకము చేసుకో. ఎంతసేపు వచ్చింది? ఎంతసేపు వచ్చిందండి? యథార్థముగా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, సత్యముగా నేను ప్రవర్తించానో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పేసి అతను గోడ తట్టు తిరిగి ఏడుస్తా ఉన్నాడంట, కన్నీరు గరుస్తా ఉన్నాడంట. అయ్యా నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు, పూర్వం ఎలా ఉన్నానో నీకు తెలుసు. అయ్యా ఎత్తైన స్థలాలను ఎలా పడగొట్టించానో, నన్ను రాజుగా చేసినప్పుడు ఎంత యథార్థంగా నీ పని చేశానో, అయ్యా ఏ పరిస్థితి చేశానో నీకు అన్ని తెలుసు ప్రభువా. యథార్థమైన నా జీవితాన్ని మరలా జ్ఞాపకం చేసుకో, నా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నీ ఎడల నేను చేసిన పరిచర్య జ్ఞాపకం చేసుకో, నీ ఎడల నేను చేసిన సేవ జ్ఞాపకం చేసుకో. అయ్యా నేను ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకొని ఒక్క క్షణంలో ప్రార్థన చేశాడంట, అంతే. ఆమేన్ ఆమేన్. అయినా గంట సేపు ప్రార్థన చేయలే, 2 గంటలు చేయలే, 3 గంటలు చేయలే, 30 సెకండ్స్ మహా అంటే ప్రార్థన చేశాడు. ఏడుస్తా ఉన్నాడు, కన్నీళ్లు గారుస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన సరాసరి భూమండలాన్ని దాటుకొని, మేఘమండలాన్ని దాటుకొని, ఆకాశ మండలాన్ని దాటుకొని, చంద్రమండలాన్ని దాటుకొని, నక్షత్ర మండలాన్ని దాటుకొని, సూర్యమండలాన్ని దాటుకొని, చంద్రమండలాన్ని దాటుకొని సభాపర్వతమైనటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందంట ఈ ప్రార్థన. వెళ్ళిపోయింది. జస్ట్ 30 సెకండ్స్ ప్రేయర్. ఆమేన్ ఆమేన్. ఎంతసేపు ప్రార్థన చూడండి. అసలు అది ఎలాంటి ప్రార్థన అయితే పోయిందంత వేగంగా. కానీ ప్రభు అంటున్నాడు, మీలో 2 ఏకీభవిస్తే నేను ప్రార్థన వింటా, ఆ కార్యాలు చేస్తా అంటున్నాడు. కానీ ఇక్కడ ఎంతమంది చేశారు? హిజ్కియా ఒక్కడే చేశాడు.
వెంటనే ఆగ మేఘాల మీద ఈ ప్రార్థన వెళ్ళిపోయింది. ఆగ మేఘాల మీద మరల సమాధానం వస్తుంది. దేవుడు వెంటనే నక్షత్ర మండలాన్ని దాటుకొని, మేఘమండలాన్ని దాటుకొని, సూర్యమండలాన్ని దాటుకొని, ఆకాశ మండలాన్ని దాటుకొని, అన్ని మండలాలు దాటుకొని ప్రవక్తతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇంకా అతను తన అంతఃపురం దాటలే, నడిమిశాలలోనే ఉన్నాడు, హాల్లోనే ఉన్నాడు. ఇంకా ఉంటే దేవుని యొక్క వాక్కు మరలా యెషయాకు ప్రత్యక్షమై, యెషయా అతను కన్నీళ్లు విడుచుట నేను చూశాను. ఏం చేస్తున్నాడు అతను? ఏం చేస్తున్నాడండి? పిల్లలకు వీలునామాలు రాసిచ్చుకుంటూ కూర్చోలే లాయర్ని పిలిపించి, ఇంక నేను ఎట చచ్చిపోతున్నాను రే, ఈ తూర్పు దిక్కున్నటువంటి ఆ రాజ్యం నువ్వు తీసుకో, ఈ అంతఃపురాలు నువ్వు తీసుకో, ఇదిగో ఈ గుర్రాలు, రథాలు, ఆ ఏనుగులు, అవన్నీ నువ్వు తీసుకో అని వీలునామాలు రాసుకుంటూ కూర్చోలే. దేవుడు హెచ్చరిక ఇచ్చిన వెంటనే అతను ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థనలో మోకరించాడు, గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు, చేతులెత్తాడు, కన్నీళ్లు విడుస్తా ఉన్నాడు. అయ్యా, ఇప్పుడంటే నేను దుర్మార్గునేనైనా, ఇప్పుడంటే నేను పాపినేనైనా, ఇప్పుడంటే నిన్ను మరిచిపోయానయ్యా, ఇప్పుడంటే నేను గర్విష్ఠుడనయ్యాను, అన్ని ఉండేసరికి అయ్యా నిన్ను విడిచిపెట్టానయ్యా, సౌకర్యాలన్నీ కలిగేసరికి నైనా నిన్ను విడిచిపెట్టాను. గతంలో నేను ఎలా ఉన్నానో తెలుసు కదా ప్రభా, ఎలా ప్రవర్తించానో తెలుసు కదా ప్రభా, ఎలా సహకరించానో తెలుసు కదా ప్రభా, ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా ప్రభా. ఒక్క మారు జ్ఞాపకము చేసుకోనంటే దేవుడు తనను దాటిపోకుండా మరలా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు తనకి. ఎన్ని సంవత్సరాలు? కమాన్ కమాన్, ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు మరలా ఆయుష్ను పొడిగించాడు. కానీ ఇద్దరు ప్రార్థన చేస్తేనే నేను వింటానంటున్నాడు ప్రభు. మరలా మూలవాక్యంలోనికి రండి, 18, 19 మత్తయి సువార్త మూలవాక్యం అదే. ఇంకా మూలవాక్యం ఆడొక పొల పెట్టుకోండి, లేకపోతే మీ సెల్లన్న పెట్టుకోండి, మీ కచీబన్న పెట్టుకోండి, దాని మీద చదువు ఆ మాట మరలా. అందరు చదవండి, ఒకళ్ళు చదివితే వినపడట్లేదు, అందరు చదవండి ఆ మాట. దేవుడు అంటున్నాడు ఇద్దరు ప్రార్థన చేయాలరా అంటున్నాడు, ఇద్దరు ఏకీభవించాలంటున్నాడు. ఇద్దరు సమ్మతిస్తే నేను ప్రార్థన వింటాను, మీకు దొరుకుతుంది, మీకు ప్రతిఫలం వస్తుంది, మీకు పరిష్కారం వస్తుంది అంటున్నాడు. కానీ ఇక్కడ ప్రార్థన చేసిందేమో అర్థమవుతుందా మ్యాటరు? దేవుడేమో ఇద్దరు అంటున్నాడు, అక్కడ జరుగుతుందేమో హాగరు ఒక్కతే, హిజ్కియా ఒక్కడే. ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? శ్రావణి చెప్పు, వచ్చిందా రాలేదా? ఎవరు పిల్లోడు? ఆ పిల్లోడు చర్చి లేకొస్తే ముద్దు వస్తుంది. నాకెళ్ళి చూడండి లే, పిల్లలకు మీ వాళ్ళ గురించి కాదులే, వాళ్ళ పాప కాదులే, మనోళ్ళు చర్చిలోకి రాగానే చర్చిలోకి వస్తే ముద్దు వస్తుంది పిల్లలకి. ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం ముద్దు పెట్టుకోండి, గుండంతా ముద్దు పెట్టుకోవన్నీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా బంగారు కొండ, నా వెండి కొండ, నా వజ్రాలు, ఈడే నాకు ముద్ద పెట్టేది. జాగ్రత్త, పిల్లలు తాడగాకండి, కూర్చోబెట్టుకోండి, లేకపోతే అయినా పప్పలు కొనిచ్చడానికి తీసుకెళ్ళండి. పోయిన వారం నేను వాక్యంలో చెప్తే పాపం ఒక తల్లి గారు, నేను నిన్న వారం వాళ్ళ ఇంటికి పోయినా పలకరిద్దామని ప్రార్థన చేద్దాం వెళ్తే అంటుంది, అన్న పోయిన వారం నా గురించే నన్ను నువ్వు చెప్పింది అని అంటుంది. నేనేం చెప్పినాక నీ గురించి, నేనేం చెప్పినాక నీ గురించి అంటే, అవును నేనే నా పిల్లోని జడగొట్టింది, పాప ఒప్పుకుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు క్షమాపణ కూడా పొందుతారు. పాప మా అక్క అంటుంది, ఈడింత గోమపడ్డానికి నేనే కారణం, వీడిని వాళ్ళ నాన్నను కొట్టనీయలే, వాళ్ళ అమ్మను కొట్టనీయలే, ఇంక నేను కొట్టింది లేదు, అందుకని ఇట్లా తయారైండన్నా. మారతాడంటావా అన్న? మారతలే, ధైర్యంగా ఉండు. ఇప్పటి నుంచన్నా వాడిని అప్పుడప్పుడు కొంచెం ఈ భూమి మీద నీ హస్తం గుర్తేయి అని చెప్పిన.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి హస్తం గుర్తు అప్పుడప్పుడు పడుతుంటుంటేనే గుర్తుండేది. ఎవరికమ్మా మీ ఓటు ఇప్పటి నుంచే గుర్తుంచుకో. అమ్మో రాజకీయ పార్టీ కదమ్మో, మన పిల్లల దగ్గర మనము బెత్తం వాడుదుము గాక. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. చెప్పండి, నిద్రపోయి అక్కలు చెప్పండి హల్లెలూయా. అది మా బ్యాచ్ మాకుంది. హిజ్కియా గోడ తట్టుకు తిరిగి ముఖము తిప్పుకొని చేతులు పైకెత్తి కన్నీళ్లు కార్చి, అయ్యా నేను ఎలా యథార్థంగా బ్రతికానో, ఎలా జీవించానో నీకు తెలుసు కదయ్యా అన్నప్పుడు దేవుడు వెంటనే స్పందించి ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్నివ్వడానికి వెంటనే ప్రవక్తను దర్శించి, యెషయా వెళ్ళు, మనోడు ప్రార్థన చేస్తున్నాడు, అతని కన్నీళ్లు నేను చూచాను. ఏం చూశాడు? కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కానెన్నడు నేననాదను అయ్యా, కానెన్నడు నేననాద. చప్పట్లు కొట్టండి. కానెన్నడు నేననాదను అయ్యా, కానెన్నడు నేననాదను, కన్నీరు తుడచు. ఇటు చూసి కొట్టరా, ఫస్ట్ కొట్టు. కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచు, కానెన్నడు నేననాదను. ఇది స్టెప్ కరెక్ట్గా రావాలి. నీకోసం ఇది కొడుతున్నా. ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కిరింతల పాలైనా. పడదాం. ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, నా పక్షముగా నిలబడువాడా. చెప్పాలి. నా పక్షముగా, నా కన్నీరు నన్ను ఓదార్చువాడవు నీవే, కానెన్నడు కానెన్నడు నేననాద. పాడాలి. కానెన్నడు నేననాదను, అమ్మ నాన్న దూరమైనా, ఆప్తులంతా వెలివేసినా, అమ్మ నాన్న నా అమ్మ నాన్న నీవేనయ్యా, నన్ను ఓదార్చువాడవు నీవే, కానెన్నడు నేననాదను, కానెన్నడు నేననాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. చెప్పాలి. కన్నీరు, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు నేననాదను అయ్యా, కానెన్నడు. ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, ఎక్కి ఎక్కి చీనా, ఎక్కిరింతల పాలైనా,
పక్షముగా నిలబడువాడా, చెప్పాలి, నా పక్షముగా నిలబడువాడా, నన్ను ఓదార్చువాడవు నీవే, తానెన్నడు నిననాదను, అయ్యగానెన్నడు, అయ్యగానెన్నడు, అమ్మ నాన్న దూరమైనా వెలివేసిన, అమ్మ నాన్న దూరమైనా అప్పులంతా వెలివేసిన, నా అమ్మ నాన్న నీవేనయ్యా. చెప్పు, మీరు ఆగండిరా, మీరు ఎటో తీసుకుపోతారు, ఆగండి అమ్మ, మీరు పాడండి, ఆడి ఎట్టేటో తీసుకుపోతుండ్రు ఇల్లు. నా అమ్మ నాన్న నీవేనయ్యా, నన్ను ఓదార్చువాడవు నీవే, తానెన్నడు, అయ్యగానెన్నడు. వినపడట్లే మీరు పాడేది. ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కి రింతల పాలైనా, ఎక్కి రింతల ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కి రింతల పాలైనా. మరొకసారి మీ మోనో యాక్షన్ లాపండి, పాడండి. నా పక్షమందు నిలబడువాడా, చెప్పు, నా పక్షమందు నన్ను ఓదార్చువాడవు నీవే, తానెన్నడు, జై బోలో యేసు మహారాజుకి, పాపుల రక్షకుడైన యేసు ప్రభువునికి, తల్లిగా తండ్రిగా ఆదరించే దేవునికి చెప్పండి అందరూ హల్లెలూయా. ఇప్పుడు పాడండి మీరు. ఎక్కి ఎక్కి నా పక్షముగా నిలబడువా, నన్ను ఓదార్చువా. తూచిది మళ్ళా మొదటి కాడి నుంచి ఎక్కి ఎక్కి పాడండి అయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏందన్న నిద్రపోతుంటే లేపును, ఏందయ్యా నువ్వు? నాకు చర్చిలోకి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లు. యేసు ప్రభు చల్లని వాడు, అందుకని చల్లగా నిద్ర వస్తుంది. ప్రైజ్లా. ఒక పాస్టర్ గారికి
నైట్ 2 గంటలకు ఒక ఆమె ఫోన్ చేసిందంట. ఆయన లాడ్జిలో పండుకొని ఉన్నాడు. అయ్యా వందనాలయ్యా అన్నదంట. వందనాలమ్మా. ఏం చేస్తున్నావయ్యా అన్నదంట. ఎన్ని గంటలకు? రాత్రి 2 గంటలకు. మీరేం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు మీరు రాత్రి 2 గంటలకు? నిద్రపోతున్నానమ్మా అన్నదంట. అయ్యా నీతో మాట్లాడాలయ్యా అన్నదంట. ఉదయం మాట్లాడుకుందాంలేమ్మా అన్నదంట. లేదయ్యా వాక్యం చెప్పినవు నువ్వు. ఇందాక సభకు నేను వచ్చాను, వాక్యం బ్రహ్మాండంగా చెప్పినవయ్యా అని. మంచిదమ్మా, నువ్వు ఫోన్ పెట్టేస్తే పడుకుంటామ్మా అంటే, లేదయ్యా ఇప్పుడు కొంచెం వాక్యం చెప్పయ్యా అన్నదంట. ఎప్పుడో ఆయన అన్నాడంట, అమ్మా ఇప్పుడు నేను అలసిపోయి ఉన్నాను, నిద్ర వస్తూ ఉంది, 2 అయింది టైము, రేపు మళ్ళా పగలు సభకు రా, పగలుంది సాయంత్రం ఉంది కదా అప్పుడు మాట్లాడతానంటే, లేదయ్యా చాలా రోజులైంది నిద్ర రాక నాకు. సభలో కూర్చొని నువ్వు వాక్యానికి ఎక్కిన దగ్గర నుంచి ఆ వాక్యం ఇంటే 18 రోజుల నిద్ర ఒక్క రోజు పోయినాను నేను. అందుకని ఇంటికి వచ్చిన నుంచి నిద్ర రావట్లేదు. అందుకని నువ్వు కొద్దిసేపు వాక్యం చెప్తే మరలా ఇప్పుడు నేను మన వాళ్ళకి కొంతమందికి అట్లుంటుంది. రాజన్న వాక్యం బ్రహ్మాండంగా చెప్తాడు, మేము బోని ఇద్దరు వచ్చేది. అదే బ్రహ్మాండంగా చెప్పడం అంటే చెప్పండి. హల్లెలూయా. మీరు కాదు మా వాళ్ళు చెప్పండి, నిద్రపోయే వాళ్ళు. హల్లెలూయా. కట్టి మన దోస్తు. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, దేవుడు కన్నీరును చూసి దాటిపోయేవాడు కాడు. ఆమేన్. నీ కన్నీటి ప్రార్థనను చూసే దేవుడు ఆయన. ఇంతకాలం నువ్వు కార్చిన కన్నీరు ఆయన దాటిపోయాడు అనుకుంటున్నావేమో. ఆయనకు ఒక బుడ్డి ఉంది, ఆయనకు ఒక కవిలం ఉంది. ఆ కవిలలో వాటినన్నిటిని పోసుకొని పరలోకంలో పెట్టుకొని ఉన్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకు పరిష్కారం అనిచ్చేటువంటి దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ప్రవక్తను పంపించి మరలా చెప్పాడు, హిజ్కియా దేవుడు నీ కన్నీళ్లు చూశాడయ్యా, నీ ప్రార్థన ఆలకించాడు, నువ్వేం భయపడగాకు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నువ్వు చనిపోతావని ఇందాకనే కదా నేను చెప్పింది, నువ్వు చచ్చిపోవు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, ఇక జాగ్రత్తగా బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు మనం అతిశయపడకూడదు, మనం అహంకారంగా ఉండకూడదు. మనం గర్వించి దేవునికి దూరం అయిపోతే ఆశీర్వదించిన దేవుడు తిరిగి తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? పెట్టిన దేవుడు మరలా తిరిగి తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? సరే అన్న దేవుడు కుదరదనడానికి ఎంతసేపు పడుతుంది? చెప్పండి, స్తోత్రం చెప్పండి. కాబట్టి కొంతమందికి పరిస్థితి ఎలా ఉందనంటే, ప్రారంభంలో ఏమి లేనప్పుడు ప్రభువా అది ప్రభువా ఇది ప్రభువా, జీవితకాలం అంతా నీ దగ్గర కృతజ్ఞతగా ఉంటానయ్యా, సంఘాన్ని విడిచిపోనయ్యా, సేవకులను విడిచిపోనయ్యా, ఇదిగో ఈ ఎమ్మె నన్ను తీసుకొచ్చింది ప్రార్థనకు, ఈ ఎమ్మెని కూడా అయ్యా నైనా తండ్రి విడిచిపెట్టిపోనయ్యా, అంతా మనమేనయ్యా అని చెప్పేసి బాగానే ఉంటారు వాళ్ళ ప్రార్థనలు. దేవుడు బాగు చేసినాక, స్వస్థపరిచినాక, మేలు చేసినాక, దేవుడు ఏదో ఒక కార్యం చేసినాక, అనుకున్న పనులు జరిగినాక, అనుకున్న దానికంటే మించిన కార్యములు దేవుడు చేసిన తర్వాత కొంతకాలానికి సౌకర్యాలు ఎక్కువైపోయి, సదుపాయాలు ఎక్కువైపోయి, ఇక వాళ్ళు నిదానంగా వారి అడుగులు తప్పటడుగులు అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. ఎలాంటి దేవుడు ఆయన? అప్పుడు చూసిండు, ఇప్పుడు చూస్తాడు. అప్పుడు చల్లగా చూసిండు, ఇప్పుడు ఉరిమి చూస్తాడు. అదే కళ్ళు. అప్పుడు చల్లగా చూసిండు, ఇప్పుడు ఎట చూస్తాడు? ఉరిమి చూస్తాడు. అందుకనే కొంతమందికి పొగరు అనగాలంటే, గర్వం అనగాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. అవునా కాదా?
అక్కయో డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. కొంతమందికి అంత దూరం తెచ్చుకోకుండా దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడే దేవునితో కలిసి ప్రయాణం చేద్దాం. ఆమేన్. కాబట్టి రెండో వ్యక్తి కూడా మనం చూసుకున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఇద్దరు ఏకీభవిస్తేనే ప్రార్థనకు జవాబు. కానీ ఇక్కడ ప్రార్థన చేసింది ఒకే వ్యక్తి. మూడో వ్యక్తిని కూడా చూసుకుందాం. ఏలియా దగ్గరికి వచ్చేద్దాం. ఏలియా దగ్గరికి వచ్చేద్దాం. ఈరోజు కొద్దిసేపు వినండి వాక్యం. ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ఆ ప్రాంతంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ అంటున్నాడు తన శిష్యుడితో, రే బాయ్, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, మోకాళ్ళ మధ్యలో నా తలకాయ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, ఈ ప్రాంతంలో వర్షం పడాలి అని చెప్పి మొదటిసారి చెప్పాడు. ఇదిగో ప్రార్థన చేశాను, వెళ్ళి వర్షం ఏమన్నా మేఘాలు వచ్చినాయేమో చూడుపో అన్నాడు. శిష్యుడు అన్నాడు, అయ్యా ఏ మేఘం రాలే. సరే, అలాగున 6 సార్లు ప్రార్థన చేశాడు ఏలియా ప్రవక్త. శిష్యుడు ఉన్నాడు అక్కడ, కానీ శిష్యుని పిలుచుకోలేదు. దా కలిసి మోకరిద్దాము, కలిసి ప్రార్థన చేద్దాం రారా అని చెప్పి పిలుచుకోలేదు. అతని సహాయాన్ని తీసుకోలేదు. ఏలియా ప్రవక్త ఒక్కడే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలా ఏడోసారి ప్రార్థన చేసినప్పుడు అరచేయి అంత మేఘం. చెప్పండి, ఎంత ఉంటుంది అరచేయి? అంత ఉంటుంది అరచేయి. అరచేయి అంత మేఘం. శిష్యుడు అంటున్నాడు, అయ్యా అయ్యా పెద్ద మేఘం ఏమి రాలేదు, కానీ అరచేయంత మేఘం వచ్చిందయ్యా నీ ప్రార్థనను బట్టి అని చెప్పాడు. ఏలియా ప్రవక్త అంటున్నాడు, చాలు, దేవుడు కార్యం చేయడానికి చిన్నదే చాలు, చిన్న దాంట్లోంచి పెద్దది చేస్తాడు. ఆమేన్. 5 రొట్టెలు దేవుడు ఎంతమందికి పెట్టాడు? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఎంతమందికి పెట్టాడు? 5,000 మంది పురుషులకు పెట్టాడు. స్త్రీలు మరి ఎంతమంది ఉన్నారో? ఏ చోటైనా స్త్రీలే కదా ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ కదా. పురుషులు తక్కువ కదా. 5,000 మంది పురుషులే తిన్నారంట. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారో దానికి డబలో త్రిపులో చెబులో ఉంటారు వాళ్ళు. అంటే 5 రొట్టెలను 2 చిన్న చేపలనే దేవుడు అన్ని వేల మందికి పంచిపెట్టాడు. ఇంకొక చోట రాయబడింది 7,000 మందికి పంచిపెట్టాడని. అలాగున దేవుడు చిన్న దాంట్లో నుంచే అంత అద్భుతం చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనమేం భయపడాల్సిన పని లేదు. దేవునిలో ఉన్న బిడ్డలు ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యం అంటుంది, అరచేయంత మేఘము వచ్చినప్పుడు ఆ ఏలియా ప్రవక్త అంటున్నాడు, అయ్యా ఇక చాలు, దేవుడు కార్యం చేయడానికి చిన్నది చాలరా నాయనా, చిన్న ప్రయత్నం చాలు, దేవుడి కార్యాలు మనం చూస్తాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఉండాలి. మనకు ఏముండాలి? ఏముండాలి? విశ్వాసం ఎలా ఉండాలనంటే క్రియల మూలమైనదై ఉండాలి. విశ్వాసం ఉండడం ఒకటి ఎత్తు అయితే, ఆ విశ్వాసాన్ని అప్లై చేయాలి. మనము క్రియారూపకంగా చూపించాలి. ఎలా చూపించాలి? ఒకరోజు పక్షవాతం వచ్చిన ఒక అతను అన్నాడు, యేసు ప్రభు ఒక పెంకిటింట్లో ఆయన ఆహ్వానించబడిన వ్యక్తి దగ్గర ఉన్నాడు. కొంతమంది పక్షవాతముని తీసుకొచ్చారు. వాడి విశ్వాసం ఎంత ఉందో కానీ తీసుకొచ్చిన నలుగురి విశ్వాసం ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే తాళ్లతో కట్టి ఆ పైన పెంకుటిల్లు కాబట్టి ఆ పెంకులన్నీ తీసేశారు. ఆ పెంకులన్నీ తీసేసి మంచంతో పాటు వాడిని యేసు ప్రభు దగ్గరికి దించాడు. ఆమేన్, ఆమేన్. మంచముతో పాటు వాడిని యేసు ప్రభు దగ్గర దించితే యేసు ప్రభు బాగు చేసేసాడు. పక్షవాతము నుండి, రోగము నుండి, పాపము నుండి సంపూర్ణమైన స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థించే వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలంటే విశ్వాసముతో చేయాలి. ఎలా చేయాలి? విశ్వాసముతో చేయాలి. మనకు ప్రార్థన చేసే ముందే ఇది జరుగుతుంది, దేవుడు చేస్తాడు, ఎందుకంటే అనేక మందికి చేశాడు కనుక మనకు కూడా చేస్తాడనే ఒక నమ్మకం ఉన్నప్పుడు తప్పకుండా ప్రభు కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన. ఆమేన్. కాబట్టి అలాగున ఏలియా ప్రవక్త కూడా మోకరించాడు, ప్రార్థన చేశాడు. 7 సార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక అరిచేంత మేఘం వచ్చింది. ఆ మేఘము మోపైన వర్షం కురిపించింది. ఆ ప్రాంతంలో షోమ్రోను పట్టణంలో మోపైన వర్షం వచ్చేసింది. మేఘము చిన్నదే గాని దాని ప్రభావం పెద్దగా కనపడింది. ఒక్కళ్ళు చేసిన ప్రార్థనను బట్టి. ఎంతమంది చేశారు? ఒక్కడే, ఏలియా ఒక్కడే. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే, మూల వాక్యం నుంచి చూసుకుంటే మీలో 2 ఏకీభవించాలి అన్నాడు. కానీ నేను చెప్పిన 3 కూడా
హాగరు ఒక్కతే ప్రార్థన చేసింది, హిజ్కియా ఒక్కడే ప్రార్థన చేశాడు, ఏలియా ఒక్కడే ప్రార్థన చేశాడు. ముగ్గురు దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకున్నారా లేదా? అంటే దాని అర్థం ఏంటి అసలు? ఇప్పుడు చెప్తాను దాని అర్థం ఏంటి అసలు. ఆ వాక్యం యొక్క అర్థమేంటి? వాళ్ళందరిది ఒక్కొక్క అనుభూతి. హాగరుది ఒక అనుభూతి, హిజ్కియాది ఒక అనుభూతి, ఏలియాది ఒక అనుభూతి. కానీ వారు ఒక్కొక్కరే ప్రార్థన చేసినా కూడా దేవుని వాక్యం చెబుతా ఉంది, వారు సమాధానం పొందారు, వాళ్ళు జవాబు పొందారు, వాళ్ళు మేలు పొందారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మీలో ఇద్దరు ఏకీభవిస్తేనే నేను. దాని అర్థం ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అధైర్యపడము, అది 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 మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్ర. బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము. ఇప్పుడు ఎంతమంది కనపడ్డారు ఒక్క మనిషిలో? ఇద్దరు కనపడ్డారు. ఒక మనిషిలో ఎంతమంది కనపడ్డారు? బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడు అంటే బయటికి కనబడే శరీరం. వినండి, బయటికి కనబడే శరీరం బాహ్య పురుషుడు అంటే. అంతరంగ పురుషుడు అంటే యెహోవా పెట్టిన దీపం, ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ. శరీరము, చెప్పండి, శరీరము ఆత్మ, ఈ రెండు కలిసి ప్రార్థన చేస్తే జవాబు వెంటనే వస్తుంది. కానీ ఈ రెండు కలవవు. శరీరం అంటది సినిమాకి పోదాంపా అంటది. మొన్న కార్డు ఇచ్చింది కదా ఆమె, సరేలే ఆ కార్డు తీసుకొని పెళ్లి కాడికి పోయిద్దాంపా. ఈరోజు ఆదివారం కదా, వారమంతా పని చేసావు కదా, బట్టలు తుక్కో. అన్ని బట్టలన్నీ ఉన్నాయి కదా మూలన, ఆ టబ్బులో బట్టలన్నీ తీసి ఈరోజు ఉతుక్కోవడం పెట్టు. ఏం చెప్తుంటది శరీరము? శరీరం ఏం చెప్తుందంటే, సినిమాకెళ్ళు, టీవీ చూడు, బూతులు మాట్లాడు, ఇష్టానుసారంగా బ్రతుకు, నీకు నచ్చినట్లుగా జీవించు, పరలోకమేవుడు చూశాడు, నరకమేవుడు చూశాడు, అందరూ అంతే చెప్తుంటారులే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని చెప్పేసి ఈ శరీరం ఏం చేస్తుంటదంటే మనిషిని పాపమునకు ప్రేరేపిస్తూ ఉంటది. కానీ లోపల ఆత్మ అంటది, వద్దు వద్దు, ప్రార్థనకు పోదాంపా, బైబిల్ తీసుకో, ప్రార్థనకు పోదాంపా, వద్దు పద, బయలుదేరి బయలుదేరి బయలుదేరి, ప్రార్థనకి వెళ్దాంపా, వచ్చినావు కదా మోకరించి ప్రార్థన చేసుకో, కాసేపు ప్రార్థన చేసుకో, దేవునితో ఉండు, దేవుడు రాబోతున్నాడు అని చెప్పి దైవికమైన విషయాల గురించి ఆత్మ చెప్తుంది. భూ సంబంధమైన విషయాల గురించి మన శరీరము. నాకు అప్పుడప్పుడు అక్కోళ్ళు చెప్తా ఉంటుంటారు, ఈరోజు లేట్ అయింది, 12 అయింది, ఏం దక్కానంటే, ఏడన్నా ఆయన 9 గంటలకు కూర తెచ్చిండు, 9 గంటలకు కూర తెచ్చి వండమన్నాడు. ఎన్ని గంటలకు? 9 గంటలకు కూర తెచ్చిండన్నా, వండమన్నాడు. మొదలే ఒక సొక్క వేసుకొని వచ్చిండు, 9 గంటలకు కూర తెచ్చిండు, వండమన్నాడు. నేను దాన్ని కడిగి కోసి ఉడకబెట్టేసరికి ఒక అరగంట. అది ఉడికిన తర్వాత దాన్ని సరేలే అని చెప్పేసి 10 గంటలకల్లా అయిపోయింది. సరేలే ఆయన పెట్టుకొని తింటాడు అనుకుంటే, ఏమ్మా మొగుడికి పెట్టకుండానే రమ్మన్నాడా రాజన్న? మొగుడికి అన్నం పెట్టకుండానే రమ్మన్నాడా రాజన్న? అట్టనేనా మీ పాస్టర్ చెప్తుంది? కూర ఎవరు తెచ్చిండ్రు? నీ భార్య పరిస్థితి ఏంది? నేనెందుకు వచ్చిన మధ్యలో? నువ్వు కూర తెచ్చుకోవడం ఏంది, నువ్వు చేసుకోవడం ఎందుకులే రాజన్నను అనిపించడమని నువ్వు కాస్త నోర్మయ్యో, మాటలు ఎక్కువైనాయి అని అంటే కొంచెం సైలెంట్ అయిపోయిండు. అంటే ఆ మనిషి ఉద్దేశం ఏంటంటే అన్నం పెట్టిపో అని అర్థం. నన్ను తిట్టడం కాదా మనిషి అర్థం, అన్నం పెట్టిపో అని. సరేలే తాగుబోతుడితో ఎందుకని చెప్పేసి అన్నం పెడితే ఊరుకుంటాడా?
నిదానంగా తింటూ పండ్లల్లో ఇరక్కపోయిన ఈ పుల్లతో చెక్కుకుంటూ ఆ ముడుసు కొట్టుకుంటూ ఆ రకంగా చేసి 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 ఆడ అరగంట సేపు ఈజీగా తింటాడు. ఈలో ఫోన్ వస్తుంది. ఫోన్లో ఎవరం పెట్టి పోతున్నా నేను అని అంటే మొత్తానికి ఆమె 11:30కు బయలుదేరి వీడికి వచ్చేసరికి శరీరం ఏమంటుంది? తినుము తాగుము. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు రాత్రే నీ ప్రాణము ఆంఫర్ట్. శరీరము ప్రార్థనకు సహకరిస్తుందా? తెల్లవారుజామున లేవంటదా? తెల్లవారుజామున కరెక్ట్గా 5 అయ్యేసరికి పాప మనోళ్ళు రాత్రే ఎందుకు, ఎవడి గురించే ఎందుకు, రోజు చర్చిలో తెల్లవారుజామున ఒక ఫోన్ మోగుతుంటుంది. దాన్ని అది ఎవరిది? అది నేను ప్రార్థన చేసుకుంటుంటే అది గోల పెడతానే ఉంటది. అది అలారం పెట్టినోడు లేయడు. అది అలారం మోగి మోగి నేనేమో ఇక్కడ మోకరించి ఉంటా, నేనేమో ప్రార్థన చేస్తా ఉంటుంటా. ప్రార్థన చేస్తుంటే అది మోగి 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 మధ్య మధ్యలో చూస్తుంటా కోపం వస్తుంటది. ఆడెవడో వచ్చి ఆపండ్రా అనుకుంటా. అది ఆడుందో నాకు కనబడదు. నేనేమో ప్రార్థనలో ఉంటా. ఏడేమో చీకటిగా ఉంటుంది. అక్కడ చివరి లైట్ వేసి ఉంటాము. సరే లేని ప్రార్థన చేసి అది పెట్టినోడు లేయడు అక్కడ కూడా. అదేమో అరిసి 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 పనికి మాలోడ పండుకోరని అది ఆగిపోతుంది. మీరు ఎంతమంది తెల్లవారుజామున లేయాలని పాపం పండుకుంటప్పుడే అనుకుంటారు, ప్రభా వేకువజామున లేపండి అయ్యా నన్ను ప్రభా. ఎస్ ప్రభా, మరెమ్మ తల్లి, పేతురు, యోహాను తెల్లవారుజామున లేపండి ప్రభా, ప్రార్థన చేసుకోవాలయ్యా. మా పాస్టర్ గారు ఒకటేమైన మిడిమేల పొడి అయిపోయిండు, ఊరికే గోల చేస్తుండు, బైబిల్ చదవండి ప్రార్థన చేయండి, నా పోడు తట్టకలేకపోతాను, నమ్మండి చెయ్యతమంటాడు. ఆ 10 నిమిషాలనే చేసుకొని పండుకుంటే ఆ పీడ విరగడవుతుందని చెప్పి పాపం అలారం పెట్టుకొని పండుకుంటారు. తెల్లవారుజామున అది మోగుతుంది కానీ ఒక కన్నుతో చూస్తుంటారు. నీ అక్క మీద ఇప్పుడే మోగుతుంది, ఇది ఇప్పుడే నేను పండుకుంది, ఇప్పుడే నిద్ర వచ్చింది, నాకు రాత్రి అంతా నాకు నిద్ర రాక అల్లాడి ఇప్పుడే నిద్ర వస్తుందని మళ్ళీ దాన్ని పీక నొక్కి మళ్ళీ పండుకుంటారు. కష్టమే. శరీరం ఏమంటదంటే నీ ప్రార్థనకు అది సహకరించదు. అందుకే దేవుని వాక్యం అంటుంది ఆత్మ సిద్ధమే గాని శరీరము. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవాలి. 5:17 తీయండి, టకటక కొట్టండి, చదువు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా పనిచేస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్ర. శరీరం ఆత్మతో సహకరించట్లేదు, ఆత్మేమో శరీరానికి సహకరించట్లేదు. శరీరం అంటుంది వద్దు, ప్రార్థన వద్దు, బైబిల్ చదవద్దు, ఇదిగో ఇష్టానుసారంగా బ్రతుకంటుంది శరీరము. ఆత్మేమో వద్దు 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 వద్దు, చక్కగా బ్రతుకో, నీతిగా బ్రతుకో, యథార్థంగా బ్రతుకో, చాలా జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పి ఆత్మ అంటుంది. పోరాటం జరుగుతుంది నీకు నీకే. ఇప్పుడు మనలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు మన బాడీలో? 2 ఉన్నారు. నాలో 2 ఉన్నారు. నీలో నీలో మీలో మీలంగా ఎగస్ట్రా కూడా ఉంటారు. అప్పుడప్పుడు బయటకు వస్తుంటారు. అక్క నన్ను అన్నది అది అన్నలేడు గిన్నెలేడు. ప్రార్థన తర్వాత పోయి మూలన ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే అంతా పోద్ది. ఇంకరా వాడు దూరం అయిపోవునుగాక. ఉన్నోడితోనే తట్టకలేకపోతున్నాము. ఉన్నోడితోటే తట్టకలేకపోతే దీన్ని మేపి 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 పోషించి 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 ఏది కనపడితే తినాలనిపిస్తుంది, ఏది కనపడితే అది పూసుకోవాలనిపిస్తుంది, ఏది కనపడితే ఆ మేకప్ చేయాలనిపిస్తుంది. శరీరం కోరుకుంటా ఉంటుంది, ఆశ ఆశ ఆశ. కానీ ఆత్మ అంటది వద్దు, తప్పు చేయగాకు, పాపం చేయగాకు, పొరపాటు చేయగాకు, జాగ్రత్తగా బ్రతుకంటది. ఈ రెండిటికి ఏమైతుంది? స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తా ఉన్నాయి. దేవుని వాక్యంలో అంటా ఉండు. రోమీలకు రాసిన పత్రికలు 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. 2 వ్యక్తుల గురించి, ఒక్క మనిషిలో ఉన్న 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు.
శరీరసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, శరీరానుసారమైనటువంటి మనుషులు శరీరానుసారమైన కోరికలతో బతుకుతారు, శరీరానుసారమైన ఆశలు నెరవేర్చుకుంటా ఉంటుంటారు, శరీరానుసారంగా బ్రతుకుతా ఉంటుంటారు. కానీ ఆత్మానుసారమైన మనుషులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. దేవునికి స్తోత్ర. ప్రార్థన మీద మనసు ఉంచుతారు, బైబిల్ వాక్యం మీద మనసు ఉంచుతారు, పరలోకం మీద మనసు ఉంచుతారు, దేవుని మీద మనసు ఉంచుతారు, దేవుని రాజ్యం మీద మనసు ఉంచుతారు, సంఘం మీద మనసు ఉంచుతారు, సభల మీద మనసు ఉంచుతారు, దేవుని పని మీద మనసు ఉంచుతారు, దేవుని సింహాసనము చేరుకునే విషయం మీద, ఆయన రాకడ మీద మనసు ఉంచుతారు. వీళ్ళు ఆత్మానుసారులు. ఎవరు ఆత్మానుసారులు? దేవుని మీద, దేవుని పని మీద, దేవుని కార్యాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీరం చెప్పిన మాట విన్నావా, నువ్వు పడిపోతావు. దేవుని వాక్యం అంటుంది, అంత పెద్ద భక్తుడు పౌలయ్య గారు అన్నాడు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనాల్లో అంత బతికినటువంటి ఈ పౌలయ్య గారు అంటున్నాడు, 7వ అధ్యాయం 18, 19, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నా శరీరమందు ఏది మంచిది ఉండదని నాకు తెలుసు. నేను ఏది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని నేను మేలు చేయాలనుకుంటున్నాను, కానీ దాన్ని చేయడానికి నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడును చేయుచున్నాను. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. నాకు మేలు చేయాలనుంది, నాకు ప్రార్థనకు రావాలనుంది, నేను బైబిల్ చదవాలనుంది, నేను కూడా ప్రార్థన చేసుకోవాలనుంది, వేకువజామున ఏది ఏమైనా లేయాలని ఉంది. కానీ నా శరీరము, చెప్పండి, ఆ శరీరము చెప్పండి, అదే చెప్పండి, శరీరము ఈ బాహ్య పురుషుడు, వీడు మిడిమేలపోడు, వీడు బాహ్య పురుషుడు. ఎందుకు? నువ్వేగా అన్నట్ట పోషిస్తున్నావు. చిన్న దోమ చిక్కుట్టినా ఇంత పెద్ద వెళ్ళి పటామని, దీనికి ఎంత ప్రొటెక్షన్. స్తోత్రం, హల్లెలూయా. జుట్టు ఆడోళ్ళకు కొంచెం రాలిపోతుంటే మొత్తం దువ్యానికే వచ్చేస్తుంది. ఎంత బాధో ఏంది అంత అంత జుట్టుకు. కాసేపు పొట్టను కొంచెం ఖాళీగా ఉంచరు, ఏదో ఒకటి ఆత్తుంటారు. ఏందో అదేం డస్ట్బిన్ అనుకుంటుర్రా ఏమి, ఏదో ఒకటి ఆత్తుంటారు. ఆ గూట్లో ఉన్నది, ఆ కిచెన్లో ఉన్నది, ఆ టేబుల్ మీద ఉన్నది, ఆ మంచం మీద ఉన్నది తీసుకొచ్చి మేకలు నమిలినట్టు ఈ శరీరాన్ని కాసేపన్నా. కొంతమంది ఎట్లా తింటారంటే అదే బడి ఉంటుంది అన్నట్టు తింటారు. ఆకలి కాదు, ఆకలి తింటే ఇబ్బందిలే, ఆకలి అయినప్పుడు తినడి ఇబ్బంది ఏం లేదు. యాత్ర అదే పడి ఉంటుంది అన్న, దాని పని అది యాత్ర, నా పని నేను చేసుకుంటుంటా. అరే ఏమనుకుంటారు దాన్ని మీరు? అదే మున్సిపాలిటీ అనుకుంటున్నారా, లేకపోతే సెప్టిక్ ట్యాంక్ అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏమన్నా ఇంకేమన్నా అనుకుంటున్నారా? తగు మాత్రం తినరు, తల్లిదండ్రులు తెచ్చిపెట్టారని ఆ ఎమ్మి తింటదేమని ఎమ్మి తింటది. ఎమ్మికి తినాలని ఉండదు, వాడు మొత్తంగా ఆజాస్తాడని తింటది ఈ పిల్ల. ఇళ్ళల్లో అంతేనా జరిగేది? ఇంకేంటనన్నా అంతే. వాడు తింటాడేమో అని చెప్పి మొత్తం తింటాడు. రాత్రి అయ్యేసరికి ఓమా ఒక పక్క నుంచి నొత్తుంది మా ఓమా ఒక పక్క నుంచి నొత్తుందిమ్మా, ఈడ చేయి పెట్టి ప్రార్థన చేయమా. మీ అమ్మకి అంతకంటే ఎక్కువ నొచ్చుంది, మిగిలిన ఆమె తిన్నది.
నిన్న దోషాల పిండి ఈరోజు రాత్రి పోసుకొని తిన్నది మీ అమ్మ. నీకు అది అర్థం కావట్లే. ఎందుకులే వేస్ట్ అయిపోయిద్దని పెద్ద మిగిలిచ్చిన ఆమెమా, ఆ మిగిలిచ్చే డాబాలు కట్టినవి. నిన్న ఉదయంది పిండి ఈరోజు సాయంత్రం వేసుకొని సుర్రు సుర్రు సుర్రని తిప్పుకొని తిని ఏమైతుంది రా, గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోదు. అరే ఇదేమన్నా డస్ట్బిన్ అనుకుంటున్నారా, సెప్టిక్ ట్యాంక్ అనుకుంటున్నారా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది మనము ఈ శరీరాన్ని జయించాలంటే, వినండి ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఈ శరీరాన్ని జయించి మనం చేస్తున్న ప్రార్థనకు వెంటనే 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 సమాధానాలు రావాలనంటే మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అపోస్తులైన పౌలయ్య గారు మాట్లాడుతూ మరి ఎలా సాధ్యమయ్యా, వారు ఒక్కళ్ళు ప్రార్థన చేశారు, సమాధానం తెచ్చుకున్నారు. ఆయన ఒక్కడు ప్రార్థన చేశాడు, సమాధానం పొందాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, ఒక్కడే సమాధానం పొందాడు. హాగరు ప్రార్థన చేసింది, ఒక్కటే సమాధానం పొందారు. ఏలియా ప్రార్థన చేశాడు, అక్కడే సమాధానం పొందారు. మేము కూడా ఇంట్లో ఒక్కలం ప్రార్థన చేస్తున్నప్పుడు మేము కూడా సమాధానం మాకు రావాలంటే మేమేమి చేయాలి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది, మన ప్రార్థనకు జవాబు రావాలనంటే ఏం చేయాలి? ఇతరులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరమును నలగగొట్టి, బైబిల్ ఆడబెట్టి చప్పట్లు కొట్టండి అందరూ. అది మ్యాటర్. సంగమా, ఇప్పుడు మనందరం చేయాల్సిన ఒక పని ఉంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎస్తేరక మనం చేయాల్సిన ఒక పని ఉంది. ఏంటి ఆ పని? సంఘమంతా చేయాల్సిన పని ఉంది. ఏంటి ఆ పని? మీరు చేసిన ప్రార్థనకు శీఘ్రముగా జవాబు రావాలనంటే, వెంటనే రావాలంటే, త్వరగతిన మీరు అనుభవించాలనంటే, మీ ప్రార్థన వ్యర్థమైందని కాదు ఇంతకాలం చేసింది, ఇంతకాలం కార్చిన కన్నీరు వ్యర్థమైందని కాదు దాని అర్థము, ఇంతకాలం ప్రయత్నాలు వ్యర్థమని కాదు దాని అర్థము. సింపుల్ సిటక చెప్పేశాడు దేవుడు. ఏంటి చెప్పాడు అనంటే, మనము దినదినము ఈ శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే అది మన మాట వింటది. ఆత్మ శరీరం ఏకీభవిస్తే వెంటనే సమాధానం వచ్చేస్తుంది ప్రభు దగ్గర నుంచి. ఆమె దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనము కంట్రోల్ చేసుకోవాలనంటే నలగగొట్టుకోవాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు? నలగొట్టుకోవాలంటే ఇంకా గుండ్రాయి తెచ్చుకొని కొట్టుకోమనే. నలగొట్టుకోవడం అంటే ఏంది ఆత్మీయ అర్థము? నలగొట్టుకోవడం అంటే ఏంది ఆత్మీయ అర్థం? రవణక్క, నలగొట్టుకోవడం అంటే ఆత్మీయ అర్థం ఏంటి? పీటర్ పాల్, ఎస్, ఉపవాస ప్రార్థన చేత శరీరాన్ని ఆయాసపరుచుకోవడం నేర్చుకోవాలి సంఘము. చెప్పండి చెప్పండి చెప్పండి, చెప్పరా? ఎస్తేరు తల్లి ఏం చేసింది? ఎస్తేరు తల్లి ఏం చేసింది? ఉపవాసం ఉంటే ఎన్ని సంవత్సరాలకు జవాబు వచ్చింది? వెంటనే వచ్చింది. వచ్చిందా లేదా? రాజాజ్ఞ మార్చబడింది ఎన్ని సంవత్సరాలకు? వెంటనే. రాత్రంతా ఉపవాసం ఉండి దానియేలు సింహాల బోన్లో ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులకు వచ్చింది జవాబు? శద్రక్ మేషక్ అబేద్నెగోలను దాంట్లో పడేసేటప్పుడు కూడా ఎన్ని రోజులకు వచ్చింది జవాబు? సంఘమంతా ప్రార్థన చేస్తుంది, పేతురును జైల్లో పెట్టారని. సంఘమంతా ప్రార్థన చేస్తుంది, పేతురును జైల్లో పెట్టారని. ఎన్ని రోజులకు వచ్చింది జవాబు? వెంటనే వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే వాళ్ళందరూ శరీరాన్ని ఉపవాసాలతో నలగొట్టుకున్నారు. వాళ్ళు సంగమా, నువ్వు ఉపవాసము ఉండలేకపోతున్నావనంటే నీ ఆధ్యాత్మిక జీవితం చాలా నీరసిల్లిపోయిందని గుర్తుపెట్టుకో. నువ్వు సొమ్మసిల్లిపోయావు ఆధ్యాత్మిక జీవితంలో అని గుర్తుపెట్టుకో. కనీసం ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకోలేకపోతున్నావంటే
శరీరానికి ఆత్మకు ఏకీభవించే మనస్సు లేదు కనుక నీ ప్రార్థనకు జవాబు వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుందని గుర్తెరుగేక. ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర నుంచి మన సమస్యకు పరిష్కారము తెచ్చే ఒక రాయబారి. ఆమేన్. చెప్పండి, మధ్యవర్తి ఎవరు? మధ్యవర్తి ఎవరు? చెప్పండి, మధ్యవర్తి ఎవరు? ఎవరు మధ్యవర్తి? వేగముగా తీసుకొచ్చే మధ్యవర్తి ఎవరైనా ఉన్నారు అని అంటే దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. అంత పెద్ద భక్తుడు 13 పత్రికలు రాసి అద్భుతమైన సేవ, శిష్యులందరికంటే అద్భుతమైన సేవ చేసిన వాడే శరీరాన్ని జయించలేకపోయాడంట. శరీరాన్ని జయించలేక మేలు చేయాలనుకుంటున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను, కీడు చేస్తున్నాను, నేను చేయగోరని కీడు నేను చేస్తున్నానని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరిచింది ఏంటంటే, నీవు శరీరాన్ని నల్లగొట్టుకోవడం ప్రారంభిస్తే నీ ఆత్మ చెప్పినట్టు నీ శరీరం వింటది. అప్పుడు ఇద్దరు ఏకీభవించినట్లయితది, పరలోకము నుంచి శీఘ్రముగా సమాధానము దిగి వస్తుంది. కొట్టు గట్టిగా. ఏం చేయాలి సంఘము? ఏం చేయాలి సంఘము? 3 పూట్ల తినమని చెప్తే 5 పూట్ల తిని రాత్రులలో కడుపు నొస్తుందని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాకు ఫోన్ చేసి నా నిద్రను జడగొట్టి ఏందక్క ఏం తిన్నావక్క అంటే, ఒక 6 దోశలు తిన్నానన్నా, మళ్ళా అబ్బి బుగ్గ్యాలు తెచ్చింటే బుగ్గ్యాలు కూడా తిన్నాను, 2 మిరపకాయ బజ్జీలు తిన్నానన్నా. ఈ పొట్టలోనే అవి ఎటు పోవాలని అర్థం కాలే వాటికి. ఎటు పోవాలి? అయ్యి 6 దోశలు తిన్నావు మంచిదే. అప్పటికే నోరేమో కావాలంటుంటుంది, పొట్టేమో ఒరే నీకు దండం పెడతారా, ఒరే ఇంక తినగాకరా అంటుంటుంది. నాలికేమో ఏ దీంట్లో బోరుషిగా ఉంది అంటది. పొట్టేమో ఒరే నీకు దండం పెడతారా, ఒరే 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 ఇదొక్క ముక్కే కదా, ఇదొక్క ముక్కే కదా, ఈ లెగ్గు పిసికి ఏమవుతుంది, ఈ చిన్న ఇడ్లీకి ఏమవుతుంది అన్న, ఈ చిన్న దోశ ఎంత దోశ అంతమే మడత పెడితే లోపలికి పోదు. నాకు చెప్తుంటారు కొంతమంది, మడత పెడితే పోద్ది, ఆడి నుంచి ఇట్ట పోద్ది. అది కూడా చెప్పాలి కదా, ఆడి నుంచి అది ఉదయమే కదా బయటికి రావాల్సింది, నైట్ అంతా ఎట్టు పోవాలి అది. శరీరాన్ని మేపి 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 ఆదివారం మొక్క లేకపోతే మొద దిగదు. ఆదివారం మొక్క లేకపోతే శనివారం రాత్రే గీరుతుంటారు వాళ్ళ ఆయన్ని. దగ్గర అట్లే కూర పిల్లలు అడుగుతుంటారు 2 ముడుసులు దే గీరి గీరి పిల్లోళ్ళ పేరు చెప్పి ముడుసులు నువ్వే దించివి, గుండె నువ్వే దించివి, ఎండేసుకొని నువ్వే దించివి, పేరేమో పిల్లలు అడుగుతుంటారు దగ్గర. తిని 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 ఏందక్క ఏమో నాయాసంగా ఉంది, అస్సలు మోకాళ్ళకి రావట్లేదన్నా, నేను కూర్చోవడమే కష్టమైపోయి. ఈ దగ్గియమ్మ ముందు ఇంతేనా నేను తినేది, వాడంటాడు మాకు తెచ్చి నేను నామే తినేదన్నా. శరీరాన్ని అలా కొట్టమంటే ఇంటికి పోయిన అలా కొట్టుకోవడం కాదు, ఆ పని చేసారు. ఏళ్ళు నల్లగొట్టుకొని కాళ్ళ నల్లగొట్టుకొని ఏంది ఏమైందే నీకు పిచ్చేమన్నా రాజన్న నల్లగొట్టుకోమన్నాడు. నల్లగొట్టుకొని గాయాలి. నాకు ఫోన్ చేపించి మీ ఆయనతోటి వాళ్ళు కేసు పెట్టి నేను పోయి ఇప్పటికే ఒక కేసు నడుస్తుంది నా మీద, మళ్ళా కేసు పెట్టి మళ్ళీ నేను పోయి పోలీస్ స్టేషన్లో ఏందయ్యా ఎందుకు వచ్చినవయ్యా నువ్వు పాస్టర్ అయింది ఏంది, ఏమయ్యా వాళ్ళు నల్లగొట్టుకున్నారు నా మీద కేసు పెట్టారు. ఇది వరకు పట్టాలు లేవు చర్చిలో, పరదాలు
పరదాలు లేకపోతే నేను పట్టాలు తేండి, తలా ఒక పట్టా తీసుకురండి రేపు ఆదివారం కల్లా అని చెప్పిన. మంగళవారం బుధవారం ఒక ఆయన ఫోన్ చేసిండు, రాజన్న వందనాలు అన్నాడు. వందనాలన్నా, బాగున్నారా, ఏంది మధ్య చర్చికి రావట్లేదే అని అడుగుతుంటే, సరే కానీ ఏంది ఈ ఎమ్మి ఇంటి పట్టాలు తెమ్మన్నావంటుంది అని. ఇంటి పట్టాలు నేనెందుకు తెమ్మన్నా? ఎందుకయ్యా అన్నకు మళ్ళా ఫోన్ చేసినావు, ఆ బీరువాలో ఉన్న ఇయ్యరాదా, ఆయన ఏం చేసుకుంటాడు ఇయ్య అంటుందామా. ఆమెమో ఇంటి పట్టాలు ఇయ్యమంటుంది, ఆయనేమో ఏయ్ నువ్వు నోరు మీ అన్నతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఆగంటున్నాడు, నాకు వినపడుతుంది. ఏందన్నా నువ్వు ఏందో ఇంటి పట్టాలు తెమ్మన్నావు అంట అంటే నాకు అర్థం కాలే అప్పటికి. ఇంటి పట్టాలు నేనెప్పుడు తెమ్మన్నా వీళ్ళని అసలు? మళ్ళా నాకు గుర్తొచ్చింది, చర్చిలో పరుచుకుంటే పట్టాలు కదా నేను తెమ్మన్నది అనుకోను. అన్నా నీకు దండం పెడతాన్నా, నేను ఇంటి పట్టాలు కాదన్నా, చర్చిలో పట్టాలు చినిగిపోయింటే ఆ పట్టాలు కొనకరండమ్మా 300 400 ఉంటాయనంటే దీనికి చెప్పు, ఈ మార్మనుకు దానికి చెప్పు. ఏందయ్యా నువ్వే అదే పట్టాల దగ్గర అవ్వలేదు అంటుంది ఫోన్లో. సైతాందన్న, నేను పట్టాలంటే ఇంటి పట్టాలు కాదు అమ్మన్నది, చర్చిలో పరుచుకునే పరదాలకు. అట్టనా, అట్టనే అంటలే అయ్యో అంటుంది అలా. ఇంతో నలగొట్టుకోవడం అంటే ఈ నలగొట్టుకోవడం కాదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ ప్రార్థనకు మనకు సమాధానము త్వరగతిలో రావాలనంటే మన శరీరాన్ని ఉపవాసాలతో ఉంచి కన్నీటి ప్రార్థన మనము నేర్చుకోగలిగితే శీఘ్రముగా దాటిపోని దేవుడు, పాపములను క్షమించే దేవుడు, పశ్చాత్తాపాన్ని అంగీకరించే దేవుడు తన యొక్క ప్రియ బిడ్డలను విడిచిపోక ఆయన అన్ని దాటుకొని సమాధానాన్ని నీ ఇంటికి పంపిస్తాడు ఆయన. కొడు చప్పట్లో హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీలో ఇద్దరు ఏ విషయమై దేనిని గురించి అయితే ఏకీభవించి ప్రార్థన చేస్తారో పరలోకమందున్న దేవుడు దానిని మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇద్దరు అనగా మీ బాహ్య పురుషుడు, మీ అంతరంగిక పురుషుడు అనగా నీ శరీరము, నీ ఆత్మ ఒకే ఆలోచనతో ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలుసా? ఒకే ఆలోచనతోటి మన కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. అటువంటి సందర్భంలో ఏడుపు వచ్చినప్పుడు చేస్తాం, అప్పుడు శరీరాన్ని సుఖపెట్టాం. నిలువు మోకాళ్ళ మీద కూడా ఉంటారు, అప్పుడు అవసరమైతే ఇంకొక 2-3 మోకాలు ఉన్నా కూడా ఉంటారు. దాన్ని రెండో ఉండబడి సరిపోయింది కానీ ఇంకొక మోకాలు ఉన్నా కూడా వేస్తారు, దాన్ని ఏపిస్తారు. అప్పుడు ఇంకా ఏడుతూ ఉండరు. కుటుంబ ప్రార్థన చేసుకోమంటే నేను పోలీసు బై కాలనీకి పోయినా, ఏం పొరపాటున పోయిన 7 గంటలకు ప్రార్థన చేసుకొని ఎట్ట చేసుకోవాలా, ఏందో కూర్చోవాలా, చిన్న మోకాలు వేసుకోవాలా, పిల్లల్ని పెట్టుకొని ఓ బైబిల్ చదువుకోవాలా, ఒక 2-3 ఏదో ఒక అధ్యాయమో ఒక 10 వచనాలు చదువుకొని ఒక 2-3 పాటలు పాడుకొని ఈమె కొద్దిసేపు ఆయన కొద్దిసేపు ఆయన కొద్దిసేపు ఒక్కొక్క 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని ప్రభువుని స్తుతించి భోజనం చేస్తే బాగుంటుంది. బాగుంటుందా? అట్లేదే మీరు, బాగుంటుంది. అది 7 గంటలకు కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు ఇట్ట ప్రభువా అంటున్నాను. నేను అనుకున్నా ఏమకేమైనా పట్టిందేమో. స్కూటీ ఆపినోని నిమిషములే నేను ఆడ, అప్పుడే వాళ్ళ ఇంటికి పోయిన పొరపాట స్కూటీ ఆపిన అంటుంటే నాకు భయం వేసింది. ఒక్కసారిగా భయం వేసి మళ్ళా స్టాండ్ ఎన్నికనుకొని స్టార్ట్ చేసుకొని చించుకొని వచ్చేసిన. నేను ఏందన్నా నిన్న ఎదురు చూసి నువ్వు రాలేదు అన్నా అని చెప్పి ఉదయాన్నే ఫోన్ చేసింది. ఎన్ని గంటలకు అక్క? 7 గంటల నుంచి ఎదురు చూసి 7 గంటలకు నేను వచ్చినాను, ఇంకొక ఆయన కూడా వచ్చినాడు, అందుకని నేను రాలేదని చెప్పిన. మా ఇంటికి ఇంకొక ఆయన ఎవరు వచ్చిండ్రయ్యా? వచ్చిండులే ఇంకొక ఆయన. స్తోత్రం చెప్పండి. అరే చిన్నగా చేసుకోండి ప్రార్థన. ఇప్పుడు బైబిల్ చదవమని చెప్పిన, బైబిల్ చదవమంటే సరే కొద్దిసేపు నిలువు మోకాళ్ళు ఉందండి, చదవండి. మోకాళ్ళు నొప్పి పుట్టినప్పుడు చిన్న మోకాలు వేయండి, చదవండి. ఇట్ట మోకాళ్ళు వేసి చదివి నొప్పి పుట్టిందని పక్కనోళ్ళు దిగిండ్రు అనుకో, అన్నకు చెబుతా. ఇదేం బెదిరింపు, ఇదేందండి?
ఒరే వాడికి మోకాళ్ళు నొప్పి పుట్టినాయి, కింద వేసుకొని చదువుకొని ఏం తప్పేముంది, అన్నకి చెప్తలే అన్నకి. ఏం నరకానికి పోతావా అటు చదివితే? ఊరిని తెక్కలాడ, నువ్వు బైబుల్ చదువుతూ కూడా కాన్సన్ట్రేషన్ అంతా పక్కోడు ఏం చేస్తున్నాడో. అందుకే మన ప్రార్థనలు ఆలకించబడు. పక్కోడు ఏం చేస్తున్నాడు అనేది మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ఆలోచించగాకండి. మీ సమస్య మీద, దేవుని మీద ఫోకస్ చేయండి, కార్యం జరిగిపోద్ది అంతే. ప్రార్థనలో పక్కోడి గురించి పట్టించుకోవద్దు, ఆరాధనలో పక్కోడి గురించి పట్టించుకోవద్దు. ఆరాధనలో నిజంగా దేవుని పైన నీ మనసును కేంద్రీకరించు, పరిశుద్ధాత్ముడు నిన్ను దాకేస్తాడంట. ఈ చిన్న చిన్న చిట్కాలు, అందుకే పౌలయ్య గారు నేనే జయించలేనటువంటి పరిస్థితిలో దేవుని దగ్గర కూర్చుంటే నేర్చుకున్నానని పౌలయ్య గారు అంటున్నాడు. ఏం చేశారయ్యా మీరు అంత శీఘ్రముగా ఇది రావడానికి? ఏం చేశారయ్యా సమాధానం అంటే, దినదినము నేను శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను ఉపవాస ప్రార్థనలు. ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తూ నీ కుటుంబం కొరకు మోకరిస్తావో, ఎవరైతే ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని నీ ఇంట్లో పరిస్థితుల కొరకు మోకరిస్తావో, అటువంటి వారందరూ జయ జీవితాన్ని పొందుతారు, జయిస్తారు సమస్యలను. అందరు మోకాల మీద కొద్దాం. సమస్యలను తప్పకుండా జయిస్తారు. కేంద్రీకరించండి దేవుని పైన మీ మనస్సును.